శ్రీకరం పార్వతీపుత్రం శివప్రియం జగత్ప్రియం సిద్ధిబుద్ధిప్రదం దేవం గణాధిపం నమామ్యహం గణాధిపం నమామ్యహం. పాప పరిహారిణి సకల పుణ్యప్రదాయిని పాప వినాశనకు ఈ పవిత్ర తీర్థంలో స్నానమాడితే సమస్త పాపాలు సమసిపోయి పునీతులవుతారు. కొండపై నుంచి దుముకుతున్న జలధార క్రింద స్నానమాడి పవిత్రులవుతున్న యాత్రికులు. సాక్షాత్తు పరమశివుని జటాజూటం నుంచి ఉద్గమిస్తున్నట్టుగా ఎగసిపడుతున్న ఆకాశ గంగా ప్రవాహం. ఇక్కడ స్నానమాడితే 30 నదులలో స్నానమాడిన ఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసం. గోగర్భ జలపాతం. ఈ జలపాతం నుంచే తిరుమల క్షేత్రానికి మంచినీటి సరఫరా జరుగుతుంది. నీటిని పరిశుభ్రపరిచే యంత్రం. ఇది కళ్యాణ కట్ట. ఇక్కడే తలలీనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు భక్తులు. మానవుని అంతఃశత్రువులైన కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాల్ని వర్జించడానికి నిదర్శనంగానే ఈ తలలీనాలు సమర్పిస్తారు. ఇదే స్వామి పుష్కరిణి. 30 తీర్థాలు ఇందులో కలుస్తున్నాయి. దీనిలో ఒక్కసారి మునిగితే అనేక కోట్ల మాతృగర్భాలలో జనించిన భవబంధాల నుంచి విముక్తి నుండి పరిశుద్ధాత్ములవుతారు. అదే వరాహస్వామి ఆలయం. శ్రీనివాసుడు కలియుగాంతం వరకు వెంకటాద్రి మీద ఉండడానికి వరాహస్వామి నుంచి స్థలం పొందాడని, దానికి ప్రతిఫలంగా ప్రథమ దర్శనాన్ని, ప్రథమ నైవేద్యాన్ని వరాహస్వామికి శ్రీనివాసుడు ఇచ్చినట్లుగా ఇతిహాసం ఉన్నది. అందుచేత భక్తులు ప్రప్రథమంగా వరాహస్వామిని దర్శించే వెంకటేశ్వరుని దర్శించడం ఆచారం. వేదములే శిలలై వెలసినది కొండ, ఏ దశ పుణ్యరాసులే ఏరులైనది కొండ, గాదిలి బ్రహ్మాది లోకముల కొనల కొండ, శ్రీదేవుడుండేటి శేషాద్రి కొండ. ఇదే కలియుగ వైకుంఠం. ఆది మధ్యాంతరహితుడు, ఆర్తజన బాంధవుడు, ఆపదముక్కులవాడు అయిన శ్రీనివాసుని నివాసం. ఆనంద నిలయ విమానం. స్వామివారిని పొలిచి ధరించిన యాదవ భక్తురాలి మండపం. ధ్వజస్తంభం. బలిపీఠం. సంపంగి ప్రదక్షిణంలో ఉన్న తిరుమలరాయ మండపం. నృసింహస్వామి, బకుళమాత,
ద్వాపరయుగంలో శ్రీకృష్ణుని పెంచిన తల్లి యశోద మమకారం తీరక కలియుగంలో శ్రీనివాసుని కళ్యాణాన్ని సందర్శించి తరించింది. బంగారు బావి సేనాధిపతి సాంప్రదాయపూర్వకంగా వేకువజామున స్వామివారికి మేలుకొలుపు చేయడానికై తాళముతో వస్తున్న పూజారులు యాదవులు. దీనినే మహాద్వారం అంటారు. బంగారు వాకిలి ముందు రంగవల్లిని అలంకరిస్తున్న సౌభాగ్యవతి. దేవస్థానం పాలకవర్గ ప్రతినిధుల సమక్షంలో బంగారు తలుపులు తెరచి లోపలికి ప్రవేశిస్తున్న అర్చక బృందం. కౌసల్యా సుప్రజా రామపూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూలా కర్తవ్యం దైవమాన్నికం ఉత్తిష్ఠోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజా ఉత్తిష్ట కమలాకాంతా త్రైలోక్యం మంగళం కురు మానః సమస్త జగదాం మధుకైటమాలే వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే శ్రీస్వామిని శ్రీరజన ప్రియదానశీలే శ్రీవేంకటేశ దైతే తమ సుప్రభాతమరవిందలోచనే భవతు ప్రసన్నముఖచంద్రమండలే వినిశంకరేంద్రవనితాభిరక్షితే వృషశీలనాథరితే దయానిధే అత్యాది సప్తనిడయస్య ముఖాస్య సంధ్యాం ఆకాశసింధుకమలాని మనోహరాని ఆదాయపాదయుగమర్చయితుం ప్రపన్నాః శేషాద్రిశేఖరవిభో తవ సుప్రభాతం పంచాననాబ్జమభజన్ముఖవాసనాద్యాః త్రైవిక్రమాదిచరితం విబుధాస్తువంతి భాషాపలిః పఠతి వాచనశుద్ధిమహారాజ్ శేషాద్రిశేఖరవిభో తవ సుప్రభాతం ఈషత్ప్రఫుల్లతరసీరుహనారికేణ భూగద్రుమాదిషు మనోహర పాలికానాम् ఆవాదినందమనిరः సహ దివ్యగంధైః శేషాద్రిజయగణవిభో తవ సుప్రభాతం ఉన్మీల్యనేత్రయుగముక్తభవంజరస్థాః పాత్రావశిష్టకదలీఫలపాదసారి భుక్త్వా సలీలమధకేలిషుకాः పఠन्తి శేషాద్రిజయగణవిభో తవ సుప్రభాతం తంత్రీ ప్రకర్షమధురస్వనజాభిపంచ గాయత్యనంతచరితం తవ నారదోపి భాగా సమగ్రమజగత్కరచారమ్యం శేషాద్రిజయగణవిభో తవ సుప్రభాతం భృంగావలీకమకరందరసానువిద్దశంకారగీతవిరవైः సహదేవరాయ విద్యాచ్యుపాంతసురసీజమనోదరేభ్యः శేషాద్రిజయగణవిభో తవ సుప్రభాతం యోగాగణేన వరదధ్రీమధ్యమానే ఘోషాలయేడుగధిమంథనతీవ్రఘోషాः రోషాత్కలిం విదరదేకగుహశ్చ కుంభాः శేషాద్రిజయగణవిభో తవ సుప్రభాతం పద్మే సమిత్రసురపత్రగతాని వర్గాः హర్తుం శ్రియం కువలజస్య నిజాంగలక్ష్మ్యా భేరీనినాదమివ బిభ్రతిదీవ్రాలం శేషాద్రిజయగణవిభో తవ సుప్రభాతం శ్రీమన్నభీష్టవరదాఖిలలోకబంధో శ్రీ శ్రీనివాస జగదేకదజైక సింధో శ్రీదేవతాగృహభుజాంతర దివ్యమూర్తే శ్రీవేంకటాచలపదే తవ సుప్రభాతం శ్రీస్వామి పుష్కరనికా ప్రభనిర్మలాన్నాః శ్రేయాత్తినో హరవిరించి సనందనాద్యాః ద్వారే వసంతి వరవేత్రహరోత్తమాంగాః శ్రీవేంకటాచలపదే తవ సుప్రభాతం
శ్రీజయగరుడాచల వెంకటాద్రినారాయణాద్రివృషభాద్రివృషాద్రిముఖ్యాం ఆఖ్యాం త్వదీయవసతేన సంవదంతి శ్రీవేంకటాచలపదే తవ సుప్రభాతం సేవాపరా శివసురేషానుధర్మరక్షోంబునాథోపమానధాధినాథాః బద్ధాంజలి ప్రవిలసన్నిరశీర్షదేశాః శ్రీవేంకటాచలపదే తవ సుప్రభాతం ధారీకృతే విహగరాజ మృగాధిరాజ నాగాధిరాజ గజరాజ హజాధిరాజాః స్వస్వాధికారమహిమాధిగమర్థయంతే శ్రీవేంకటాచలపదే తవ సుప్రభాతం సూర్యేంద్రుభౌమౌఢమాత్పదిగాభ్యసౌరిస్పర్ధానుకేతుదివిడః పరిషత్ప్రధానాః స్వప్దాసదాసజలమాపదిదాసదాసాః శ్రీవేంకటాచలపదే తవ సుప్రభాతం స్వర్గధూళిభరితస్థులితోత్తమాంగాః స్వర్గాదవర్గనిరపేక్షనిదాन्तరంగాः కల్పాగమాకలనజాకులతాం లభంతే శ్రీవేంకటాచలపదే తవ సుప్రభాతం స్వర్గోపురాగ్రశిఖరాణి నిరీక్షమాణాః స్వర్గాదవర్గపదవీం పరమాం సజन्तः మర్త్యామనుష్యభువనే మతిమాశ్రయంతే శ్రీవేంకటాచలపదే తవ సుప్రభాతం శ్రీభూమినాజగజాదిగుణామృతాబ్ధే దేవాధిదేవ జగదేక శరణ్యమూర్తే శ్రీమన్ననందగరుడాదిభిరక్తిదాంఘ్రే శ్రీవేంకటాచలపదే తవ సుప్రభాతం శ్రీపద్మనాభపురుషోత్తమవాసుదేవ వైకుంఠమాధవ జనార్దన చక్రపాణే శ్రీమన్నశరణాగతపారిజాత శ్రీవేంకటాచలపదే తవ సుప్రభాతం కందర్పదర్పహర సుందర దివ్యమూర్తే కాంతాకుజాంబురుహగుట్మలరావదృష్టే కళ్యాణ నిర్మల గుణాకర దివ్యగీర్తే శ్రీవేంకటాచలపదే తవ సుప్రభాతం నీలాకృతే కమఠకోర నృసింహవర్ణిన్ స్వామిన్ పరస్పద నమోధన రామచంద్ర శరణాం శరామయదునందన కల్కిరూప శ్రీవేంకటాచలపదే తవ సుప్రభాతం భాస్వానుదేతి విగతాని సరారుహాని సంపూరజంతి వినదైః కదుహో విహంగాః శ్రీవైష్ణవాः సతతమర్చితమంగళాస్తే ధామాశ్రయంతి తవ వెంకట సుప్రభాతం బ్రహ్మాదయస్సురభరాస్వమేళయస్తే సందస్తనందనముఖాస్వభయోగివర్యాः ధామాంతికే తవ హి మంగళవస్తుహస్తాः శ్రీవేంకటాచలపదే తవ సుప్రభాతం లక్ష్మీనివాసనిరవద్యపుణీకసింధో సంసారసాగర సముత్తరణైకదేదో వేదాంతవేద్యనిజవైభవభక్తభోజ్య శ్రీవేంకటాచలపదే తవ సుప్రభాతం శ్రీశేషశైలసునికేతన దివ్యమూర్తే నారాయణాచ్యుత హరే నళినాయతాక్ష లీలాకటాక్ష పరిరక్షిత సర్వలోక శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం విశ్వరూప సందర్శనం.
గంగాలయంలో శుద్ధి చేయడం కోసం పవిత్ర ఆకాశగంగా జలాన్ని తీసుకువెడుతున్న అర్చకుడు. హోమాల సేవకై పూలు తులసీ దళాలు తెస్తున్న అర్చక స్వాములు స్వామివారికి తిరువారాధనం కావించి మంత్రపూర్వకంగా పుష్పమాలతో అలంకరించడం ఈ సేవలోని విశేషం. శ్రీనిపదావిచక్రమే విష్ణుర్భోపాదాభ్యాన్ని ధారయన్నే కృష్ణాస్తన్నాని పశ్యదో ప్రదాని తత్పశే ఇంద్రస్య యుద్ధసఖా తద్విష్ణా పరమం వదనం వదా పశ్యంతి సూరజః విధీవ చక్షురాదం తద్విప్రాదో విధన్యమాదా వివాదం దస్తమింధతే విష్ణార్యత్పరమం పదం హతి ఓం சாதித்தருளாய் கரவகள் பின்றென்று காணும் சேர்ந்துந்தோம் அறிவொன்றுமில்லாதவாய் குலத்து உந்தன்மை பிறவி பெருந்தரை புண்ணியம் யாமுடையோம் உறவொன்றுமில்லாத கோவிந்தா உந்தன்னோடுறவே நமக்கிங்கொழிக்க ஒழியாது அறியாத பிள்ளைகளோ மன்பினால் உந்தன்மை சிறுபேரழைத்தனவும் சீரி அருளாதே இறைவானீராய் மறை ஏலோரெம்பாவாய் ஹரி ஓம். బంగారు వాకిలిలో కొలువు మూర్తికి పంచాంగ శ్రవణం. 1వ తేదీ శుక్రవారం 1/11 సప్తమి 54/6 మూలం నక్షత్రం 7/46 అధిగంట నామయోగం 34/26 తైతులాగరణం 1/11. క్రిందటి రోజున రాబడి లెక్కలు ఈ స్వామివారికి నివేదిస్తున్నారు. స్వామివారికి నిత్యము 2 మార్లు అర్చన జరుగుతుంది. ఓం విమలాద్యవసంప్రదాయ నమః, ఓం జగత్కుటుంబనిత్యాయ నమః, ఓం రక్షకాయ నమః, ఓం కామితప్రదాయ నమః, ఓం అవస్థాత్రయంత్రాయ నమః, ఓం విశ్వతేజస్వరూపాయ నమః, ఓం జ్ఞప్తయాయ నమః, ఓం జ్ఞేయాయ నమః, ఓం జ్ఞానగమ్యాయ నమః, ఓం జ్ఞానాతీతాయ నమః, ఓం సురాధికాయ నమః, ఓం బ్రహ్మాండాంతర్బహిర్వ్యాప్తాయ నమః, ఓం వెంకటాద్రిగదాయ నమః, ఓం లక్ష్మీ వెంకటేశాత్మనమస్తు. ఓం శరణం పవిత్రం విదదం పురాణం తేన భూతస్తరవిదుష్కృతాని తేన పవిత్రేణ శుద్ధేన భూతాః అధిపాత్మానపరాజింతరేమ లోకస్య ద్వారమర్చిమత్పవిత్రం జ్యోతిష్మద్వారమానం మహస్వదే అమృతస్య ధారా బహుధారోహమానం శరణం నో లోకే సుధితాం దదాతు తద్విష్ణోః పరమం పదం సుధా పశ్యంతి సూరజః దివేవ చక్షురాదం తద్విప్రాసో విమన్యవాదాభివాగం హస్తమింధతే కృష్ణార్యత్పరమం పదం పర్యాప్య అనంతరాజా జగత్పస్తోమోదిరాష్ట్రవత్తమనాద్భవతి సర్వస్యాప్త్యై సర్వస్యజిత్యేనత్వమేవ తేనాప్నోతి సర్వం జయతి హరి ఓం. అస్య శ్రీదేవదేవస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీభూమినీళా పద్మావతీ సమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః నిత్యం పూర్ణారాధనం భూజాతిథి భవంతో మహాంతో న గృహ్ణन्तు. సర్వే జనాః సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని సంతు. శ్రీ స్వామివారికి నైవేద్యం శాస్త్రోక్తంగా తయారు చేసి లోపలికి తీసుకువెళ్తున్నారు. స్వామివారి ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా నిర్మించబడిన వంటశాలల్లో అతి శుద్ధిగా ఈ ప్రసాదాల్ని తయారు చేస్తారు. శ్రీవారికి నైవేద్యం అయిన తరువాత ప్రసాదాలు తీసుకుని వస్తున్న అర్చకులు స్వామివారి దర్శనం కోసం ఆనందోత్సాహాలతో భక్తి ప్రపత్తులతో వేచి ఉన్న భక్తులు.
ప్రథమ దర్శనం చేసుకుంటున్న భక్తులు. ఏడు కొండల శ్రీనివాస, ఏడు కొండల శ్రీనివాస, మూడు మూర్తుల తిరుమలేశ, ఏడేడు జన్మల పాపముల ఎడబాపి బ్రోచే వెంకటేశ. ఏడు కొండల శ్రీనివాస, మూడు మూర్తుల తిరుమలేశ. కోటికి పడగెత్తిన ధనవంతుడు, కోటికి పడగెత్తిన ధనవంతుడు, నీ గుడి ముంగిట సామాన్యుడు, కూటి కోసం శ్రమపడే నిర్భాగ్యుడు, కూటి కోసం శ్రమపడే నిర్భాగ్యుడు, నీ కృపకెప్పుడు సమపాత్రుడు. ఏడు కొండల శ్రీనివాస, మూడు మూర్తుల తిరుమలేశ. మమకారాలు ఉండరాదని మాతల నీలాలు తీసుకొందు, నీది నాదని ఏది లేదని నిలువు దోపిడి ఒలుచుకొందు, వెళ్ళునప్పుడు వెంట రాదని ముడుపులన్నీ ఊడ్చుకొందు, అడుగడుగునా అడుగడుగునా వేదాంతమున్నది, నీ ఆరాధనలో సాధనున్నది. ఏడు కొండల శ్రీనివాస, మూడు మూర్తుల తిరుమలేశ. సీతాచలము నీవే దైవము, ఆ బాల గోపాలము నిన్నే కొల్తుము, నీ దివ్య మంగళ రూపము, మా నిత్య దర్శన తేజము, నీ పాద పద్మయుగళము, సంసార సాగర తరణము. ఏడు కొండల శ్రీనివాస, మూడు మూర్తుల తిరుమలేశ, ఏడేడు జన్మల పాపముల ఎడబాపి బ్రోచే వెంకటేశ. ఏడు కొండల శ్రీనివాస, మూడు మూర్తుల తిరుమలేశ. విమాన వెంకటేశ్వరుని దర్శిస్తున్న భక్తులు. ఈ విమాన వెంకటేశ్వరుని దర్శనం మూలవిరాట్టు దర్శనం అంత పుణ్యప్రదమని భక్తుల విశ్వాసం. శ్రీ స్వామివారికి కైంకర్యం కావించబడిన ప్రసాదాన్ని భక్తులకు పంచుతున్నారు. ఈ ప్రసాదాలకై వేల కొలది భక్తులు వేచి ఉండి స్వీకరిస్తారు.
శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం పరమ పవిత్రమైంది. వివిధ ప్రసాదములను నిర్ణీతమైన పైకం చెల్లించి నైవేద్యం చేయించుకోవచ్చు. అమ్మకానికి సిద్ధంగా ఉన్న లడ్లు, వడలు, డొల్లు ప్రదక్షిణ. ఆపదముక్కుల స్వామికి కానుకలు సమర్పించే ఉండి. భక్తులు సమర్పించిన అపారమైన కానుకలను కట్టుదిట్టం చేస్తున్న దేవస్థానం ప్రతినిధులు. భక్తులు ఆపదల్లో స్వామివారికి అనేక రకాలైన మొక్కులు మొక్కుతూ ఉంటారు. అందులో తులాభారం ఒకటి. అఖండ దీపం. కళ్యాణం పచ్చతోరణంగా ప్రతిరోజు 20 కళ్యాణాలకు తక్కువ కాకుండా జరుగుతూ ఉంటాయి. గదాపద్మవనమాలా విభూషితాయ స్వర్ణగరుడవాహనాయ శ్రవణ నక్షత్రే శ్రావణ శుద్ధద్వాదశ్యాం మకరరాజౌ జాతాయ శ్రీ శ్రీనివాస జన్మనే లక్ష్మీనారాయణ స్వరూపవరాజ భార్గవగోత్రోద్భవీం మూలప్రతిరూపాం అయోనిజాం పూర్వఫల్గునీ జాతాం శ్రీదేవీనామ్నీం కాశ్యపగోత్రోద్భవీం మహాసౌందర్యలావణ్యవతీం శ్రీనివాసభట్టమహిషీం రేవతీ నక్షత్రే జాతాం భూదేవీనామ్నీం కన్యాదానమహం కరిష్యే. మాంగళ్యం తంతునానేన జీవన హేతునా కంఠే భద్రామి సుభగే సంజీవ శరదశతం. శ్రీదేవి భూదేవి సముపేతుడైన కళ్యాణ శ్రీనివాసుని నగర దృశ్యం. నిత్య కళ్యాణముక్తి నయనాంచల వీక్షణతో లోక కళ్యాణం చేకూరి సర్వశుభములు కలుగుతాయి, సకల అభిష్టములు సిద్ధిస్తాయి అని భక్తులు భావిస్తారు. వజ్ర కవచాలంకృతుడైన శ్రీ వెంకటేశ్వరుడు. వాహన సేవను దర్శిస్తున్న భక్తులు పవిత్రేణ యస్మై యస్మై పవిత్రేణ పవిత్రేణ యస్మై కంఠై యస్మై పవిత్రేణ పవిత్రేణ యస్మైకం. హరి ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. బ్రహ్మవిదా. స్వామివారి సేవల్లో అత్యంత ప్రధానమైంది సహస్ర కలశాభిషేకం. కన్నుల పండుగగా అమర్చిన 1008 వెండి కలశాలలో ఆకాశ గంగా జలాన్ని నింపి బంగారు వాకిలి ముందు విజయం చేసిన భోగ శ్రీనివాసమూర్తిని మూల విరాట్టుతో ఒక పట్టుసూత్రం ద్వారా అనుసంధానించి మంత్రపూర్వకంగా హోమయుక్తంగా అభిషేకం చేస్తారు. ఈ అభిషేక సమయంలో ఉత్సవరులు సేనాధిపతి కూడా వేంచేసి ఉంటారు. పృథివ్యా ఓషధయః ఓషధీజ్యోన్నం అన్నాత్ పురుషః సవాయేన పురుషోన్నరసమయః తస్యేదమేవ శిరః అయం దక్షిణః పక్షః అయముత్తరః పక్షః అయమాత్మా ఇదం పుచ్చం వధిష్ఠా
పునర్వసు నక్షత్రం రోజున శ్రీ స్వామివారి సన్నిధిలో వేంచేసి ఉన్న సీతారామ లక్ష్మణులకు వసంత మంటపంలో జరిగే ఆస్థానం. దీనిని వసంతోత్సవం అంటారు. అగ్నే ప్రధరాం ప్రధరామగ్నే అగ్నే ప్రధరాన్న ప్రధరామగ్నే అగ్నే ప్రధరాన్న ప్రధరాన్న ప్రధరాం ప్రధరాన్నాయురాయున్న ప్రధరాం ప్రధరాన్నాయు ప్రధరామితి ప్రధరాం నాయురాయున్నో నాయు ఆయురిత్యాయు యో వైతాం బ్రహ్మణో వేద అమృతేనామృతాం పురీం తస్మై బ్రహ్మజ బ్రహ్మజ ఆయుః కీర్తిం ప్రజాం దదుః. వైకుంఠ ద్వారం. దీన్ని పుష్యశుద్ధ ఏకాదశి నాడు మాత్రమే తెరుస్తారు. ఆనాడు ఈ ప్రదక్షిణం చేసిన వారు సాక్షాత్తు శ్రీ వైకుంఠ ప్రదక్షిణ పుణ్యఫలాన్ని పొందుతారు. ఊరేగింపుకు సిద్ధంగా ఉన్న స్వామివారు ఏడుకొండలవాడు, ఆపద్బాంధవుడు, ఆత్మజన రక్షకుడు అనడానికి అడుగడుగునా ఎన్నో నిదర్శనాలు కనపడుతూనే ఉంటాయి. మనస వాచ గోవిందా అని ఒక్కసారి పిలిస్తే చాలు పలికే దైవం శ్రీ వెంకటేశ్వరుడు. ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట, ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట, నా పలుకులో పులుకుతావట. ఓ ఆపద నొప్పుల సామి నీ సన్నిధి నా పెన్నిధి, నీ సన్నిధి నా పెన్నిధి. కొండంత దేవుడవని కొండంత ఆశతో నీ కొండ చేరవచ్చి తిని అండ చేసి కాపాడరా. ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట. అభయహస్తమున్నదట, అభయమూర్తి వీయట, అభయదానమిచ్చి మాకు అవతరణ పదము చూపు. ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట.
పలుకులో పులుకుతాట ఆపద మృక్కుల తానే నీ సన్నిధి నా కన్నెదే నీ సన్నిధి నా కన్నెదే. మహాసంప్రోక్షణానంతరం నూతన తేజస్సుతో దేదీప్యమానంగా వెలుగొందుతున్న స్వామివారి దివ్యమంగళ విగ్రహం. శ్రీజాత రూప నవరత్నల సత్కిరీట కస్తూరికా తిలక శోభిలలాట దేశ రాకేందు బింద వదనాంబుజవారి జాక్ష శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం. శుక్రవారాభిషేకానికై పచ్చకర్పూరము, కుంకుమ పువ్వు, చందనము, కస్తూరి, పువ్వు తైలము మొదలగు పరిమళ ద్రవ్యాల్ని సిద్ధం చేస్తున్నారు. స్వామివారికి అభిషేకం చేసే క్షీరంతో ప్రదక్షిణం చేస్తున్న భక్తులు. ఇమాం లోకాన్ కామాన్ని కామోప్యనుసంతరం ఏతత్ సామగాయం నాస్తే హా ఊహా ఊహా అహమన్నమహమన్నమహమన్నం అహమన్నాదో ఓహమన్నాదో ఓహమన్నాదః అహగ్గిష్ట్వగహృదహగ్గిష్ట్వగహృదహగ్గిష్ట్వగహృద్ అహమస్మి ప్రథమజాతస్య పూర్వం దేవేభ్యో అమృతస్య నాభాయి యో మా దదాతి సైదేవ మాః అహమన్నమన్నమదంతమామి అహం విశ్వం భువనమధ్య భవాన్ సువర్ణజ్యోగీ య ఏవం వేద ఇత్యుపరిషదే హిరణ్యవర్ణాం భైణీం సువర్ణరజస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ తాం మహావహ జాతవేదో లక్ష్మీ. స్వామిని ముందు క్షీరంతో అభిషేకిస్తారు, తరువాత చందనం సమర్పిస్తారు, తదుపరి తీర్థంతో అభిషేకిస్తారు. అశ్వభూత్వాంబుజభద్రాం హస్తినాద ప్రబోధినీం శ్రియం దేవీముపక్వయే శ్రీర్మా దేవీర్యుషదాం కాంజోస్మితాం హిరణ్యప్రాణారామార్ద్రాం జ్వలంతీం ప్రకృతాం తత్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం స్వామినోపక్వయే శ్రియం చంద్రాం ప్రభాసాయ జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మేనశ్యతాం తాం వృణే ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోధ బిల్వః తస్య ఫలాదితపసానుదంతు మాజాంతరాజాశ్చ భాష్యా లక్ష్మీః ఉపైదుమాన్ దేవతః కీర్తిశ్చ మణినాథా మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్.
నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ ధనుర్ధనాయై విద్మహే సర్వసిద్ధ్యై చ ధీమహి తన్నో ధనః ప్రచోదయాత్. లక్ష్మీపతే నిగమలక్ష్య నిజ స్వరూప కామాది దోష పరిహారిత బోధదాయిన్ దైత్యారి మదన జనాదన వాసుదేవ శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం. కలియుగ దైవము వెంకటరమణుని వైభవ
ఆగమ శాస్త్రానుసారం 25 సంవత్సరాలకు ఒకసారి స్వామివారి ఆలయంలో అష్టబంధన మహాసంప్రోక్షణోత్సవం జరుపుతారు. ఈ కలశాన్ని విమాన ప్రదక్షిణం కావించి యాగశాలలోనికి తీసుకువెడుతున్నారు. క్రందతే స్వాహా అవక్రందతే స్వాహా ప్రోధతే స్వాహా ప్రప్రోధతే స్వాహా గంధాయ స్వాహా. ఋత్విక్కులచే వేదోక్తంగా హోమం జరపబడుతోంది. ఈ హోమం అహర్నిశం 5 రోజుల పాటు జరుపుతారు. స్వామివారి దివ్యశక్తి యాగార్థమై ఇక్కడ వేంచేసి ఉండడం చేత ఉత్సవమూర్తులు కూడా ఇక్కడే ఉంటాయి. విచిత్రమానాయ స్వాహా విచిత్రాయ స్వాహా ఫలాదిశ్యమానాయ స్వాహా స్వప్స్యతే స్వాహా స్వపతే స్వాహా సుప్తాయ స్వాహా ప్రబోధ్యతే స్వాహా ప్రబుద్ధమానాయ స్వాహా ప్రబుద్ధాయ స్వాహా సుతాయ స్వాహా దీక్షిష్యతే స్వాహా. కళాకర్షణం కావించిన స్వామివారి దివ్యశక్తి యాగశాలలో వేంచేసి ఉండడం చేత స్వామివారికి పవళింపు సేవ ఇక్కడే జరుగుతోంది. అష్టబంధనం నిమిత్తం ఇంగిలీకము, పసుపు, కరక్కాయ మొదలగు 8 వస్తువులతో ఆగమ శాస్త్రానుసారం ఔషధం సిద్ధం చేస్తున్నారు. ఇంద్రజివ ప్రహాదిత్వ అపాయ
అంతరిక్షం వేదఘోషతో మహాశాంతి హోమం జరుగుతున్న ఋత్విక్కులు, చతుర్వేద పారాయణం కావిస్తున్న వేద పండితులు, महिमा पुरस्तात्म महिमा पश्चाचरुजायत एतो वै महिमा तापश्च पठितः सम्बभूवतरयो देवानभारत्तासुरानुपातीगन्धत्वानश्व मनुष्या स पुत्रो वा अश्वस्य योनिश्च पुत्रो बन्धुः हतिः మహాసంప్రోక్షణార్థం పూర్ణాహుతి కుంభాన్ని విమాన ప్రదక్షిణం చేయించి గర్భగుడిలోనికి తీసుకుని వెళుతున్నారు. మహాసంప్రోక్షణం కుంభంలోనికి ఆకర్షించబడిన స్వామివారి శక్తిని మహాసంప్రోక్షణతో మూల విరాట్టులోనికి పునఃప్రవేశింపచేస్తుంది. విద్యుద్దీప సమాలంకృతమైన తిరుమల ఈ ఉత్సవం ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసమున నవరాత్రి దినములు 9 రోజులు జరుగుతుంది. తొలుత ఈ ఉత్సవాన్ని బ్రహ్మ జరిపించడం చేత బ్రహ్మోత్సవం అని పిలువబడుతోంది. ఈ 9 రోజులు స్వామివారిని శేషవాహనము, హంసవాహనము, సింహవాహనము, సర్వభూపాల వాహనము, గరుడ వాహనము మొదలైన వివిధ వాహనాల మీద నిత్యం తిరుమల వీధులలో ఊరేగిస్తారు. ఓం స్పష్టదం విశ్వం విశ్వం భువనం జగానమః కర్తారం కర్తారమిహ యక్షిహతః తరిపిహతః ప్రజాపతేస్తపసా
पतेरिति प्रजापतेः तपसा वृधानः सत्या सद्यो जातः दधिषे दधिजयज्ञम् यज्ञमग्रे अग्रजित्यग्रे कृतेन हविषा कृतेति स्वाहा कृतेन हविषा पुरोगायाहि गा इति पुरः गाहि साध्या हविः हविरदन्तु देवा देवा इति देवा हरिः ఓం. పూర్తిగా అద్దాలతో అలంకరించబడిన స్వామివారి అద్దాల మేడ. బ్రహ్మోత్సవ సందర్భంలో జరిగే ఊయల సేవకై స్వామివారిని ఊయల పాంపు మీద ఆసీనులు చేస్తున్నారు. శ్రీ వెంకటాచలవాస నిన్ను సేవింతుమో శ్రీనివాస శ్రీ వెంకటాచలవాస బంగారు హృదయాల బంగారు ఉయ్యాల పొందుగా మర్యాది నామయ్యా ఊయలలోన హాయిగా నీవుగా కిల జగాలే అలరారునయ్యా వరముల నొసగి సిరులను కురిపించు కరుణామయుడవు నీవేనయా నీవున్న సదనమే వైకుంఠ నిలయము నీవున్న సదనమే వైకుంఠ నిలయము దేవదేవుడవు నీవేనయా ఎన్నెన్నో దేశాల వారు నీ పాద సన్నిధిని చేరినారు ఓయని పిలిచిన ఓయని పలికే కులదైవమని నమ్మినారు తమ కులదైవమని నమ్మినారు శ్రీ వెంకటాచలవాస నిన్ను సేవింతుమో శ్రీనివాస శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సమర్పించబడే గొడుగుల ఉత్సవం. వీటిని నెల రోజుల పాటు మద్రాసు నగర వీధుల్లో ఊరేగిస్తారు.
తిరుమలలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యే రోజున ఈ గొడుగులకు లక్షలాది భక్తులు ఆనందోత్సాహాలతో కానుకలు సమర్పించి వీడ్కోలిస్తారు. ఊరేగింపు వెంట వేలాది భక్తులు పాదచారులై తిరుమలకు బయలుదేరతారు. 3-4 రోజులు సాగే ఈ పాదయాత్రలో భక్తులు ఎండనక వాననక ముఖ్యావేశంతో గోవిందనామస్మరణ చేస్తూ ప్రయాణం చేసి గరుడోత్సవం నాటికి తిరుపతి చేరుకుంటారు. గొడుగులు తిరుపతికి చేరుకోగానే దేవస్థానం వారు సాంగోపాంగంగా భద్రగజంతో మంగళవాద్యాలతో ఎదురేగి కోర్టుకుని వస్తున్నారు. వేదమంత్ర పురస్కరంగా గొడుగులను స్వామివారికి సమర్పిస్తున్నారు. ఉపయంతి విదేవతే పరమే జన్మం నగ్నే విజయ భక్తా వైరవదే సదస్సే దుదాది భాగేదం పత్రే కవిగుంజిదూరే సమిధ్యే నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ అక్రూరాయ విద్మహే సువర్ణపక్షాయ ధీమహి తన్నో గరుడః ప్రచోదయాత్. ఉత్సవ సమయంలో స్వామివారి అర్చనా విధానాన్ని ఎప్పటికప్పుడు భక్తులకు తెలియజేస్తున్న దేవస్థానం ప్రచార శాఖ. రథోత్సవానికి ముందు దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ ఎం చంద్రమౌళి రెడ్డి, పాలకవర్గం అధ్యక్షులు శ్రీ జి రంగరాజు కార్యక్రమాన్ని నిర్ణయిస్తున్నారు. బ్రహ్మోత్సవాలలో వజ్ర వైడూర్యాలతోనూ వెరలేని ఆభరణాలతోనూ అలంకరించబడిన స్వామివారిని రథంపై లక్షలాది భక్తుల సమక్షంలో తిరుమల తిరువీధులలో ఊరేగిస్తారు. సప్తశైలవాస కరుణా సాగర శ్రీ శ్రీనివాస నవరత్నములు పొదిగిన రథ
వాహనమున నీవు రేగిన నగర వీధులను నయనముల ఆనంద చంద్రికలు నాట్యమాడెనో జగదీశ నాట్యమాడెనో జగదీశ నాట్యమాడెనో జగదీశ పయనించెను నీ రథము కలిగించెను భక్తుల మనోరథము ఏమి శోభాది ఏమి శోభ తరగెత్త చిత్తముల క్షీర సాగరము సప్త శైలవాస కరుణా సాగర శ్రీ శ్రీనివాస సప్త శైలవాస కరుణా సాగర శ్రీ శ్రీనివాస ఏడుకొండలవాడా గోవింద సమేత గోవింద వెంకటరమణ గోవింద వికాసులవాడా గోవింద ఓం బ్రహ్మోత్సవం 9వ రోజు ఉదయం స్నపన తిరుమంజనం ఈ స్వామి పుష్కరిణి ముందు జరుపుతారు. ఇది చాలా పవిత్రమైంది. పరిమళ జలం, పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, చందనం వీటితో అభిషేకించి తులసిహారాలతో అలంకరిస్తారు. జలం, పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, చందనం వీటితో అభిషేకించి తులసిహారాలతో అలంకరిస్తారు. అథాధిలోకం పృథివీ పూర్వరూపం గౌరుత్తర రూపం ఆకాశస్తంభి వాయుస్సంధానం ఇత్యధిలోకం అథాధిద్యౌదిదం అగ్ని పూర్వరూపం ఆదిత్య ఉత్తర రూపం ఆపస్తంభి వైద్యుతస్కంధారం ఇత్యధిద్యౌతిదం అథాధినిత్యం ఆచార్యః పూర్వరూపం అంతేవాచ్యుత్తర రూపం విద్యాసంధి ప్రవచనగంధానం ఇత్యధివిద్యం అథాధిప్రజం మాతాపూర్వరూపం పితోత్తర రూపం ప్రజాసంధి ప్రజనగంధానం ఇత్యధిప్రజం అథాధ్యాత్మం అధరాహన పూర్వరూపం ఉత్తరానుత్తర రూపం వాక్సంధి దిక్పాదంధారం ఇత్యధ్యాత్మం ఇదీమామహాదగృహీతాః యదేవ మేధామహాదగృహీతా వ్యాఖ్యాతా వేద సంధీయతే ప్రజయా బ్రహ్మవర్చసేన నాత్యేన సువర్గేణ లోకే పృథివీ శాంతాగ్నినా శాంతామే శాంతాసుజం సమయతు అంతరిక్షం శాంతం తద్వాయునా శాంతం శాంతం సుజం సమయతు యౌ శాంతాదిత్యేన శాంతాదా శాంతాసుజం సమయతు పృథివీ శాంతిరంతరిక్షం శాంతిర్యౌ శాంతిర్దిశః శాంతిరవాంతరదిశా శాంతి అగ్నిః శాంతిర్వాయుః శాంతిరాదిత్యః శాంతిశ్చంద్రమా శాంతిర్నక్షత్రాణి శాంతిరాపः శాంతిరోదయः శాంతిర్వనస్పతయः శాంతిర్గౌः
పురుష శాంతి బ్రహ్మ శాంతి బ్రాహ్మణ శాంతి శాంతిరేవ శాంతి. పర్యాప్య అనంతరాజాయ దత్తస్తామోజిరాత్త ఉత్తమనాద్భవతి తత్పశ్చాత్యై సర్వస్య జిత్యై సర్వమేవ తేనా నాతి సర్వం జయతి. సహస్రశీర్ష పురుషః సహస్రాక్ష సహస్రపాత్ స భూమిం విశ్వతో వృత్వా తిరుమంజనం తరువాత శ్రీ స్వామివారి సుదర్శన చక్రాన్ని శ్రీవారి పుష్కరిణిలో అవభృత స్నానం చేయించే సందర్భాన భక్తులు ఆ చక్రంతో పాటు జలకమాడితే పాపరహితులవుతారని శాస్త్రవాక్కు, భక్తుల విశ్వాసం. శాంతి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద. ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద. శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య మంగళ విగ్రహానికి అలంకారాలు, వెలకట్టలేని వెండి నూలుతో తయారు కాబడిన పీతాంబరాలు, తరించిన భక్తులు శ్రీ స్వామివారికి కానుకలుగా సమర్పించిన వజ్ర వైడూర్యాలు, కెంపులు, రత్నాలతో పొదిగిన ఆభరణాలు, కేవల 6,50,000తో తయారు చేయించిన సహస్రనామమాల, ముత్యాలు పొదిగిన కిరీటం, ఇంకెన్నో వెరలేని ఆభరణాలు. తెప్పోత్సవం ఇది విజయనగర రాజుకు సాలువ నరసింహ భూపాలుని ధర్మముగా జరుపబడుతున్నట్లు శాసనముల వల్ల తెలుస్తోంది. ఎంతో కాలంగా నిలిచిపోయిన ఈ ఉత్సవం తిరిగి ఇటీవల కొన్ని సంవత్సరాల నుండి జరపబడుతోంది. 5 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవంలో మొదటి రోజున పురుషోత్తముడైన శ్రీరామచంద్రుని తెప్పపై అధివసింపచేసి స్వామి పుష్కరిణిలో ఊరేగిస్తారు. పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశువాన్ భవతే. గంధమావా అపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశువాన్ భవతే. య ఏవం వేద యోపావాజతనం వేద ఆజతనవాన్ భవతే. అగ్నిర్వా అపామాజతనం ఆజతనవాన్ భవతే. యోగ్నేరాజతనం వేద ఆజతనవాన్ భవతే. ఆపో వా అగ్నేరాజతనం ఆజతనవాన్ భవతే. య ఏవం వేద యోపామాజతనం వేద ఆజతనవాన్ భవతే. వాయుర్వా అపామాజతనం ఆజతనవాన్ భవతి. రెండవ రోజు నవనీతమూర్తి అయిన శ్రీకృష్ణుని తెప్పపై ఉంచి ఈ ఉత్సవం జరుపుతారు.
దివ్య మందాకేంద్రలో తేలియాడే రాజహంసల పుష్కరుని కెరటాలపై కదలాడుతున్న స్వామివారి తెప్ప. సన్నో మిత్రశం వరుణః సన్నో భవత్వర్యమా సన్న ఇంద్రో బృహస్పతిః సన్నో విష్ణురుక్రమః నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి రతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్భక్తారమవతు అవతు మాం అవతు భక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. మిగతా 3 రోజులు శ్రీ వెంకటేశ్వరునికి వివిధ అలంకారాలతో ఈ ఉత్సవం జరుగుతుంది. పాలగడిపై శేషతలపంలా ఉన్న తెప్పను నేత్రపర్వంగా దర్శిస్తున్న అసంఖ్యాక భక్త సమూహం. కోటి దీప ప్రభలలో స్వామి కోనేటి నీటి అలలలో శతకోటి భక్తుల నయనములలో తెప్పపై వేంచేయు తిరుపతి రమణ దీప ప్రభలలో స్వామి కోనేటి నీటి అలలలో శతకోటి భక్తుల నయనములలో తెప్పపై వేంచేయు తిరుపతి రమణ. దశకంఠులను మాడి ధరణిజను చేకొని పురములకు అరుగెంచు పురుషోత్తమా రామా. దశకంఠులను మాడి ధరణిజను చేకొని పురములకు అరుగెంచు పురుషోత్తమా. ఆనాటి పుస్తకము ఈనాడు కనులార ఆనాటి పుస్తకము ఈనాడు కనులార కాంతుతున్నామయ కనుదీరా. కోటి దీప ప్రభలలో స్వామి కోనేటి నీటి అలలలో తెప్పపై వేంచేయు తిరుపతి రమణ. కాళింగి నడుగునా కాళీ శిరమునా చింగుల
కరువు తీరా సృష్టి స్థితి లయ కారణ కార్య సృష్టి స్థితి లయ కారణ కార్య సకల మతాచార సారా కార్య భయ పాప విమోచన భూయ దినకరాకేయ దేయోగియ రామకృష్ణ గోవింద శ్రీ వెంకటేశ రామకృష్ణ గోవింద శ్రీ వెంకటేశ రామకృష్ణ గోవింద శ్రీ వెంకటేశ రామకృష్ణ గోవింద శ్రీ వెంకటేశ రామకృష్ణ గోవింద 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 గోవింద తిరుమలయందు స్వామివారిని దర్శించిన శ్రీకాళహస్తి పద్మావతి అమ్మవారిని తప్పక దర్శిస్తారు. సర్వభూతహిత ప్రదాజై నమః ఓం శ్రద్ధాజై నమః ఓం విభూత్యై నమః ఓం స్వరబ్జై నమః ఓం పరమాత్మకాజై నమః ఓం వాసై నమః ఓం పద్మాలయాజై నమః అమ్మవారికి కుంకుమార్చన జరుగుతుంది. శుద్ధజై నమః ఓం స్వాహాజై నమః ఓం హిరణ్మజై నమః ఓం లక్ష్మీ నమః ఓం నిత్యపుష్టాజై నమః ఓం అనఘాజై నమః ఓం ఓం మహాలక్ష్మే చ విద్మహే విష్ణుభక్ష్మే చ ధీమహే తన్నో లక్ష్మే ప్రచోదయాత్. నమః శ్రీ మహాలక్ష్మీ నానాలంకార భూషితే సర్వసంపత్కరే దేవి సర్వమంగళ రూపిణి నమస్తే జగదాధారి క్షేమంకరి కృపాకరి పద్మ సంజాత హే మాతా పద్మావతి నమోస్తుతే. తెరతీయరా తిరుపతి దేవరా తెరతీయరా తెరతీయరా తిరుపతి దేవరా తెరతీయరా తెరతీసి నీ వెలుగు కిరణాలు ప్రసరించి మాలోని తిమిరాలు హరించి మము బ్రోవరా మా భూవరా తెరతీయరా. సంపంగి చంపక పూగ పున్నాగా పూలంగి సేవలో పొద్దంత
చూడగా నీపై నిమోహము నిత్యము సత్యమై అగము పోదోలురా ఇగము చేదోనురా తెరతీయరా లవంగాలు పచ్చకర్పూరాలు లవంగాలు పచ్చకర్పూరాలు కలిపిన ఆకాశ గంగా జలముతో అభిషేకమునరించు అపురూప సమయాన నేత్ర దర్శనమోసగరా నా కళ్ళు తెరిపించరా తెరతీయరా తీర్చే వేళ ఆశ్చర్యమున మేము హారతీర్చే వేళ ఆశ్చర్యమున మేము ఎన్నెన్నో రూపాలు నీలోన చూతుము శివుడవు గౌడవు మాధవుడవు నీవు పరతత్వమును తెలుపరా పరమ పదమును చూపరా తెరతీయరా తిరుపతి దేవరా తెరతీయరా తెరతీసి నీ వెలుగు కిరణాలు ప్రసరించి మాలోని తిమిరాలు హరించి మము బ్రోవరా మా భూవరా తెరతీ శ్రీనివాసాయ మంగళం రాజాధార్మికో విజయీ భవతు దేశోయం నిరుపద్రవోస్తు సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని సంతు